అయితే ఒకానొక సందర్భంలో రీసెంట్‌గానే సాయి చంద్ గారు అదే మీరైతే చైర్మన్‌గా ఉన్నప్పుడు అక్కడి నుంచి చైర్మన్ పదవులన్నీ తొలగించినప్పుడు ఆ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు కాస్త కాస్త కాదు చాలా ఎక్కువగా బాధపడ్డారు అనేసి విన్నాం. ఫోటో కూడా మేమొచ్చి తీస్తాము అన్నంత వరకు కూడా ఆగలేకపోయారు. దాన్ని తీసేసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు సరే ఎన్నన్నా జరుగుండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. ప్రతి ఒక్కరు ప్రతీదీ రాజకీయ దృష్టితోటే చూస్తారు. చూస్తారు. హ్మ్. కానీ నేను అలా చిన్న చిన్న విషయాలను రాజకీయ దృష్టితో చూడదలుచుకోలేదు. హ్మ్. ఒకటి. రెండవది నేను ఎమోషనల్ అయిన మాట వాస్తవము. హ్మ్. ఎందుకు అంటే నాకు అంటే నాకు తెలుసు గదా! సాయి జీవితమా కష్టం. అవును. హ్మ్. అసలు సాయి కష్టపడడానికి సాయి ఇంకా ఎక్కడో ఉండాలి. హ్మ్. రాజకీయాలు చాలా జరుగుతాయి. మారుతుండొచ్చు. అన్నీ మారతాయి. ఈ వ్యక్తులు గూడా మారతారు. ఇందులున్నోళ్ళు అందులో ఉంటారు. అందులున్నోళ్ళు ఇందులో ఉంటారు. అవును. అవును. పార్టీలు మారతాయి. హ్మ్. కానీ ఇంత శ్రమ పడి కూడా ఆయన జస్ట్ ఒక మెట్టెక్కడానికి ఒక 18 ఏళ్ళు మామూలు శ్రమ పడలేదు. అవును. ఆ శ్రమ గనక తనకున్న టాలెంట్‌కి ఏ ఫీల్డ్‌లో పడ్డా మేము ఆర్థికంగా గావచ్చు, ఇంకే రకంగా అయినా తను బతికే ఉండేవాడు. హ్మ్. ఇంకెక్కడో ఉండేవాళ్ళం. అరే! ఇంత శ్రమ పడి సరే తన పాత్ర తెలంగాణ ఉద్యమంలో గూడా చాలా కీలకం. అవును. మీరు చాలా మందిని ఉత్తేజపరుస్తూ చాలామంది పాటలు పాడారు. బీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అంటే ఒక హ్మ్. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పనిజేస్తారండి. అవునవును. హ్మ్. నువ్వు గట్టిగా మాట్లాడి పని జేస్తావు. నువ్వు స్థానికంగానే పని జేస్తావు. నువ్వు హ్మ్. విలేజ్ వరకే పని జేస్తావు. హ్మ్. ఒక రాష్ట్రమంతా పని జేస్తారు. అంటే పబ్లిక్ కొంతమంది మాట్లాడేది నేను చెప్తున్నాను. హ్మ్. హ్మ్. కాబట్టి సాయికి ఉన్నదాన్ని ఆయుధంగా చేసుకొని రాజకీయాల్లో పనిజేశాడు. హ్మ్. హ్మ్. కానీ రాజకీయంలో ఎంత బలంగా పనిచేశాడో అంతకు రెండింతలు బలంగా ఉద్యమంలో కూడా పనిచేశాడు కదా! అవును. హ్మ్. రెండింతలు కాదు, మూడింతలు మీరు ఏ వేదికెక్కినా, హ్మ్. ఎక్కడైనా ఏ అలా కొంచెం ఫోటో చూడంగానే నాకు ఏం అంటే నేను ఎలిచి తీసుకొద్దాం కదా అని కొంచెం ఎమోషనల్ అయ్యాను. అవును. కాకపోతే అది ఏదో ఒక చిన్న సంఘటన కాబట్టి పెద్దగా దాని గురించి అది ఆ పూటకి నేను ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను గదా! నా లైఫ్‌లో అది నాకు పెద్ద ఎమోషన్ గదా హ్మ్. అనుకున్నానంతే. హ్మ్. రాజకీయాలకైతే నేను చిన్న చిన్న అంశాలు ముడిపెట్టను. ఆఫ్‌కోర్స్ మీరు ముడి పెట్టకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సీఎం గారు అధికారం చేపట్టక ముందు అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కేసింది. వాళ్ళకి గుర్తింపు ఇవ్వలేదు అనేసి మాట్లాడుతూ వచ్చి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఒక ఉద్యమ కళాకారునికి ఇలాంటి అవమానం జరగడము అన్నది చాలా మంది గూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. నేనేమంటానంటే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ అంటే రాజకీయాల్లో అవతలి పార్టీలను, ఇవతలి పార్టీలను ఒకానొక సందర్భంలో హ్మ్. చాలా విషయాలు మెన్షన్ చేస్తూ విమర్శించడం అనేది సహజం. హ్మ్. ఆ విమర్శించే దాంట్లో నిజానిజాలు, వాస్తవాలు, అవాస్తవాలు ఎంతున్నయి అనేది అన్నీ మనం పూర్తి స్థాయిలో నిరూపించుకోకపోవచ్చు. హ్మ్. కానీ నా వరకు నేను బీఆర్ఎస్ పార్టీ గూడా పూర్తికంగా ఉద్యమకారులనందరిని వదిలేసింది అంటే నేను ఎక్కడున్నా హ్మ్. ఈరోజు రాజకీయాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. రేపు ఎక్కడ ఉన్నప్పటికీ అంటే నేను సహజంగా చెప్తున్నాను. ఒక 30 ఏళ్ల జర్నీలో హ్మ్. ఎక్కడ ఉన్నా ఈ మాటనైతే నేను ఇదే జెప్తాను. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమకారుల్ని వదిలేసింది అంటే మాత్రం అది అవాస్తవం. హ్మ్. హ్మ్. అక్కడక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒక హ్మ్. వ్యవస్థలో ఒకటి నిర్మితం అయ్యే సందర్భంలో దగ్గర తీసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా ఏదన్నా లోపం జరిగి ఉండొచ్చు. లోపాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. హ్మ్. కానీ ఒక చిన్న లోపం ఎత్తి చూపుతూ అదే జరిగింది అంటే మాత్రము కాదు గదా! మనం హ్మ్. హ్మ్. ప్రాక్టికల్‌గా గూడా కొన్ని చూసాం గదా! అవును. ఇప్పుడు తర్వాత కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ ఉద్యమకారులు గావచ్చు, అమరవీరులకు గావచ్చు, ఈవెన్ కళాకారులకు గావచ్చు, మా ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటది అంటే ఎవరమైనా హర్షిస్తాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేనైనా, ఇంకొకరైనా తెలంగాణ గడ్డకు ఉద్యమ వాసన అనేది ఉంది. హ్మ్. కాబట్టి ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు వాళ్ళని ఆదరించినా, ఎవరు వాళ్ళని దగ్గరికి తీసినా, అది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం అది కాదు. ఎవరైనా చెయ్యాల్సిన బాధ్యత ఉంది అని నేనంటా. హ్మ్. హ్మ్.
వాళ్ళేదో ఆదరించడము వీళ్ళేదో ఆదరించడం కాదు, అది బాధ్యత. అది ఈ ప్రభుత్వమైనా రేపు ఇంకో ప్రభుత్వం మారిన ఇంకోటి ఉన్న ఉద్యమం అంటే ఓన్లీ మలిదశ ఉద్యమం వరకే కాదు, ముందు కూడా ఉద్యమాలు జరిగి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి కదా. నేను అంటే నాట్ ఓన్లీ అమరవీరుల గురించి అని అనట్లేదు, ఎవ్రీథింగ్ ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఉద్యమం దాన్ని సాధించుకున్నాం. ఏ ప్రభుత్వాలైనా సహకరించాలి. వాళ్ళు సహకరించలేదు వీళ్ళు సహకరించిరు, వీళ్ళు సహకరించలేదు వీళ్ళే సహకరిస్తారంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్క్ వేసుకుంటున్నారేమో. కానీ వీళ్ళు సహకరించారు, కొంచెం లోపాలు జరుగుండొచ్చు, వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తే సంతోషం, ఏమన్నా లోపాలు జరిగితే సరిదిద్దుకోవాలి, రేపు ఇంకెవరన్నా వచ్చినా కూడా సహకరించాలి. ఇది నేను చెప్పాను. అంటే మీరు ఏమన్నా కొన్ని సూచనలు ఇచ్చారు రజనీ గారు అనేసి విన్నాము, అంటే ఎలాంటి సూచనలు ఇచ్చారు? నేను సూచనలు ఇవ్వడం కాదండి, ఇప్పుడు ప్రభుత్వం గురించి మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడతారా అంటే నేను ఒక మాట ఏమన్నానంటే, ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, ప్రభుత్వం గురించి ఇప్పుడే వచ్చిన ప్రభుత్వానికి విమర్శలు కాదు, ఎవరైనా సూచనలు చెయ్యొచ్చు, అది ఎవరైనా చెయ్యొచ్చు. అంటే నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నానని కాదు, కామన్గా మీరు బయటకు వెళ్ళండి, ఒక సాధారణ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం చూసుకుంటూ ఉన్న సాధారణ వ్యక్తులను అడిగినా వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా సూచన చేసేది. అలా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ప్రభుత్వం చేసే పనులు ఎవరికైనా సమయం కావాలి. నేను ఒక సంస్థను కూడా చూశాను కదా, ఆ సంస్థను అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది కదా. అలా ఈ ప్రభుత్వానికి కూడా అంటే మీరు దీని గురించి దాని గురించి ఏమైనా మాట్లాడతారా అని అడిగినప్పుడు నేను చెప్పాను, కొంత సమయం ఖచ్చితంగా కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వానికైనా, అంటే ప్రభుత్వం అని కాదు, అది ఏ సంస్థలో ఎవరు కొత్తగా వచ్చినా సమయం ఇవ్వాల్సిందే. సమయం ఇచ్చిన తర్వాత విమర్శలు గురించి మాట్లాడితే విమర్శలు చేయడం కాదు, సూచనలు చేయొచ్చు అని చెప్పాను.